ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. సముద్ర జలముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేస్తున్నప్పుడు భూమికి మూలరాతిని వేసినవాడు, సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా దానిని మూసినవాడు ఆయనే. పైన ఆకాశమందు, కింద భూమి యందు, భూమి కింద నీళ్ల యందు అని సంబోధించబడింది. అంటే ఆరిన నేలను మనం భూమిగా పిలుస్తున్నాం. భూమికి రెండవ వైపు పూర్తిగా జలాలతో నింపబడి ఉంది. ఆకాశమందును, భూమి యందును, సముద్రములోను, మహాసముద్రములోను తనకిష్టమైనదంతయు ఆయన జరిగించువాడు. భూమి దిగంతముల నుండి ఆవిరిని లేవనెత్తుచున్నాడు. అంటే భూమికి రెండవ వైపు పూర్తిగా జలాలున్నాయన్నమాట. ఆ జలాల నుండే ఆవిరిని పైకెత్తి భూమి మీద వర్షం కురిసేలాగా ఆయన ఏర్పాటు చేశాడు. మోషే తను చనిపోకముందు ఇజ్రాయేలు గోత్రాలను దీవిస్తూ ఆకాశ పరమార్థము వలన, మంచు వలన క్రింద కృంగి ఉన్న జలాలు అని సంబోధించడం జరిగింది. భూమి మీద లోతైన ప్రాంతం పసిఫిక్ ఓషన్. భూమికి మరొక వైపు పూర్తిగా సముద్రంతో ఆవరించబడి భూమి క్రింద జలాలు ఉన్నాయి. ఆ జలాల నుండి ఏర్పడే ఫలితమే మనకు వర్షాలకు కారణమవుతున్నాయి.